నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏదైనా ఒక గ్రహం గోచారంలో రాహుకేతువులతో కలిసినప్పుడు ఆ యొక్క కారకత్వాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది ఫస్ట్ నుంచి కూడా మనం గమనిస్తూ వస్తున్నాం. ఎందుకు అంటే ఈ రాహుకేతువులు అనేవి గేమ్ చేంజర్స్ అన్నమాట. ఒక మనిషి జీవితంలో డెఫినెట్గా ఏదైనా సమూలమైన మార్పు కలుగుతున్న ఆలోచన విధానంలో కానీ ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవితాన్ని గడిపే విషయంలో కానీ ఏదో ఒక రూపంలో వీళ్ళ యొక్క మంచి మార్పులు కలగాలి అని అంటే రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది జాతకంలో మీ యొక్క జాతకంలో జరుగుతున్న దశానాథుని మీద కానీ అంతర్దశానాథుని మీద కానీ ప్రత్యంతర దశానాథుని మీద కానీ ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడబోయే ఈ టాపిక్ జనరల్గా భౌగోళికంగా ఈ మధ్య కాలంలో గమనించిన అంశాలు అంటే కుజుడు ఎప్పుడైతే స్తంభించాడో కర్కాటకంలో అట్లా ఆ తర్వాత మనం ఇప్పుడు ఈ కుజుడు జూన్ 5వ తేదీ నుంచి అది 5వ తేదీ అంటే 6వ తేదీ నుంచి తీసుకోండి మీకు సింహంలో ప్రవేశిస్తున్నాడు. అదే సమయంలో కేతువు కూడా అక్కడ ఉంటున్నాడు. సో ఈ రెండు పవర్ఫుల్ ప్లానెట్స్, ఒకరేమో పోలీసులు అనుకోండి, ఒకరు మిలిటరీ సైన్యం అనుకోండి. మిలిటరీ సైన్యానికి రూల్స్ ఏంటంటే చంపమంటే చంపేస్తారు. అవతలడు ఖచ్చితంగా మనిషి అన్న కూడా వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఇవన్నీ ఆలోచించకూడదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆర్డర్స్ ఫాలో అవుతారు. అంటే వాళ్ళు ఏం చెప్పారో అది చేయాల్సిందే. ఇక్కడ కుజుడు ఉన్న పోలీసులు కొంచెం ఆలోచిస్తారు, వీడికి కొంచెం టైం ఇద్దాము, కొంచెం ఆలోచిద్దామని. అలాంటిది కాదు సైన్యం అంటే. సో అట్లా కుజుడు కేతువు రెండు సింహరాశి అంటే గవర్నమెంట్ ప్లేస్లో కలుస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ సమయంలో గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో మంచి మార్పులు చేర్పులు ఉంటాయి. తర్వాత ఏదో గొడవలు స్టార్ట్ అవుతాయి అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. అంటే అది వివిధ రకాలుగా ఇప్పుడు మన ఇండియాలో మన రాష్ట్రంలో కూడా కొన్ని గొడవలు అల్లర్లు జరిగే అవకాశాలు ఉంటాయి, నో డౌట్ అది. సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉండే అవకాశం ఉంది. వాళ్ళకి కొంచెం ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. సో ఈ వీడియోలో మనం పర్టికులర్గా ఏం మాట్లాడుతున్నామంటే కుజకేతువులు భౌగోళికంగా మామూలుగా ఇప్పుడు చక్రంలో అంటే మీనరాశిలో శని సంచారం జరుగుతుంది, గురువు మీకు మిథునంలో ఉన్నారు. ఎవరైనా సరే చాలామంది అస్ట్రాలజర్స్ రీసెర్చర్స్ ఏం చెప్పారంటే ఈ కుజశనులు ఒకరికొకరు షష్టాష్టకాల్లో ఉన్నప్పుడు ఈ భూమి మీద మానవాళి చాలా ఇబ్బందులు పడతారు. చాలామంది భూకంపాల వల్ల కావచ్చు, అనుకోని ప్రమాదాల వల్ల కావచ్చు సఫర్ అవుతారు అని డెఫినెట్గా చెప్పున్నారు. సో అందువల్ల నేనేం చెప్తున్నానంటే ఈ జూన్ 7వ తేదీ నుంచి జూలై ఎండింగ్ వరకు ప్రయాణాలు ఎవరెవరు చేయకూడదు అంటే జనరల్గా అంటే ఇంక మరీ ఎమర్జెన్సీ మీ జాతకం బ్రహ్మాండంగా ఉండి యోగకారక దశలు జరుగుతుంటే ఎవరికి ఏం కాకపోవచ్చు. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదో భయపడడం కాదు, మనం ముందుగా తెలుసుకోవడం వల్ల కొంచెం అవాయిడ్ చేయడం. ఎందుకనంటే ఏమో ఈ వీడియో చూసేవాళ్ళు కొంతమంది అవాయిడ్ చేసి కొంచెం బెనిఫిట్ పొందొచ్చు కూడా. లేదు అనండి ఇట్లా చెప్పినందువల్ల ఎందుకండి భయపెడతారని అనే మాట రాకూడదు. ఎందుకనంటే ఇది భయపెట్టడం కాదు, జ్యోతిష్యం ఎప్పుడు కూడా ఒక ముందు చూపు వల్ల చెప్పడమే అనమాట. ఇప్పుడు చాలామంది చెప్తుంటారు ఇట్లా జరిగిపోతుంది అట్లా జరిగిపోతుంది అని, బట్ జరగలేదు. ఎప్పుడు కూడా కొన్ని జరగవు కూడా. ఎందుకంటే ఇప్పుడు భూమి అంతా మునిగిపోవాలంటే కలియుగం ఇంకా చాలా సంవత్సరాలు ఉంది. సో అందువల్ల ఇవన్నీ నేను పెద్దగా పట్టించుకోను. కానీ బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్ల మీద యాక్సిడెంట్స్ ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు నేను బాగా గమనించి ఎక్కువ మంది యాక్సిడెంట్స్ ఏదో దైవస్థానాల కంటే దేవుడి గుడికి వెళ్ళి చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదంలో చనిపోయారు, ఒకగానొక కొడుకులు ముగ్గురు చనిపోయారని ఇట్లా ఎన్నో ఈ మధ్యకాలంలో చాలా చూశాను. ఏంటి ఇంత భయంకరంగా యాక్సిడెంట్స్ ఈ రోడ్డు అని మనకే కనిపిస్తున్నాయా, లేకపోతే మనం అలాంటివి చూస్తున్నామా అంటే కుజుడు నీచంలో ఉన్నందువల్ల జరుగుతున్నాయా, ఇట్లా ఆలోచనలో మనం రీసెర్చ్ భాగంగా చూసుకుంటున్నాం. సో అందులో భాగంగా ఈ టైంలో మళ్ళా కుజుడు కేతు కలుస్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా మనం ఈ టైంలో కుజుడు మెయిన్ నేను ఎవరికి చెప్తున్నానంటే మేషలగ్నం వృశ్చిక లగ్నం వాళ్ళకి ఇది ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు కొంచెం అంతర్మదనం చెందే అవకాశాలు ఉంటాయి. మీరు ఖచ్చితంగా వ్యక్తిత్వం నిర్మాణంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటాయి. అంటే ఏదో ఒక రూపంలో మనకి ఇప్పుడు మీరు మేషరాశి అయినా కావచ్చు, వృశ్చిక రాశి అయినా కావచ్చు, మీకు ఈ 1.5 అంటే జూన్ 7 నుంచి జూలై ఎండింగ్ వరకు అంటే 2 months ఆల్మోస్ట్ వేసుకోండి. సో ఈ టైంలో మీరు ఎక్కువగా అగ్రెసివ్గా బిహేవ్ చేయకూడదు. డెఫినెట్గా మంగళవారం పూట ఉపవాసం ఉండండి, నాన్ వెజ్ మానేసేయండి, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. కేతు మెడిటేషన్ చేస్తే అది పాజిటివ్గా పనిచేస్తుంది. సో ఫిజికల్ ఎక్సర్సైజెస్ స్మాల్గా అంటే యోగా టైప్ చేయండి. యోగా టైప్ ఎక్సర్సైజెస్ అనేవి కేతుకు బాగా ఉపయోగపడతాయి. అగ్రెసివ్గా వెయిట్ లిఫ్ట్లు ఎత్తడం ఇలాంటివన్నీ ఏం చేయొద్దు, అవి కూడా కొంచెం ఇబ్బంది పెడతాయి మిమ్మల్ని.
సో ఈ టైంలో మీరు చేసే నిర్ణయాలు కూడా చాలా ఆవేశపూరితమైన నిర్ణయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, దానివల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఇది పర్టికులర్గా మేషరాశి, వృశ్చిక రాశి, మేషలగ్నం, వృశ్చిక లగ్నం వాళ్ళకి, తర్వాత కుజ మహాదశ జరిగే వాళ్ళకి, కుజ అంతర్దశ జరిగే వాళ్ళకి, కేతు మహాదశ జరిగే వాళ్ళకి, కేతు అంతర్దశ జరిగే వాళ్ళకి ఈ విషయాలు ఖచ్చితంగా మనం జాగ్రత్తలు చెప్పవలసి ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రాలు కానీ, ఎరుపు రంగు వెహికల్స్లో కానీ ప్రయాణం చేయకూడదు. మెయిన్ అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వీలైతే హాస్పిటల్కి వెళ్ళి మంగళవారం రక్తదానం చేయండి, ఇది కూడా మంచి రెమెడీయే. ఒకవేళ మీరు క్యాపబుల్ అయితే, మీ శరీరం కరెక్ట్గా సహకరించినట్లయితే. లేదు సుబ్రహ్మణ్య స్వామి గుడి, లేదు వినాయక స్వామి గుడి మంగళవారం పూట ఖచ్చితంగా విజిట్ చేయండి, అది మీకు దగ్గరున్న వాటిల్లో. సో ఇదొకటి ఉంది. మీ జాతకంలో ఒకవేళ ఏలినాటి శని జరుగుతోంది, లేదు అష్టమ శని జరుగుతోంది, లేదు మీకు ఏదైనా రాహు అంతర్దశ కానీ, కేతు అంతర్దశ కానీ జరుగుతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయమే. ఎక్కువ దూర ప్రయాణాలు పెట్టుకోవడం, వెహికల్ ఎర్ర కలర్ వెహికల్ కానీ, లేదు కొండల ప్రాంతాలను దర్శించడం కానీ, ఇవన్నీ చేయకూడదనేది నా మనవి. ఇది రీసెర్చ్ పరంగా నేను ఈ మధ్యకాలంలో గమనించినవి, అందువల్ల ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఇది ఎవరిని భయపెట్టేదానికి నా ఉద్దేశం కాదండి, ముందు జాగ్రత్తగా చెప్పడం అనేది. సో పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది వక్రీకరిస్తారు. ఈ జ్యోతిష్యాన్ని వక్రీకరించడానికి 100 మార్గాలు ఉంటాయి, కానీ ఎవరు అప్రిషియేషన్ చేసేదానికి అది జరిగిన తర్వాత అప్రిషియేట్ చేస్తుంటారు. జరగకపోతే అది రీసెర్చ్ బేస్డ్, నాట్ అట్ ఆల్ ఇది స్టాంప్ వేసి చెప్పే విషయాలు కాదు ఇవన్నీ. సో జ్యోతిషం అంతా కూడా ఆల్ అబౌట్ రీసెర్చ్ అండి. ఎవరికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలుస్తుంటాయి. నాకు ఇది బాగా ప్యాషన్ కాబట్టి ఈ విషయాలు గమనిస్తూ వచ్చాను. ఈ మధ్యకాలంలో కుజుడు నీచంలో ఉన్నప్పుడు ఎక్కువగా గొడవలు, అల్లర్లు, ఈ యాక్సిడెంట్స్, మనం యుద్ధ వాతావరణం ఇవన్నీ చూస్తున్నాం మనం. అలాగే ఈ 2 ప్లానెట్స్ ఖచ్చితంగా సింహరాశిలో కలుస్తున్నాయి. ఆ రెండిటికి ఇప్పుడు సింహరాశిలో కేతువుకి నక్షత్రం ఉంది, మకా నక్షత్రం. కుజుడు ఆయనకి ఫ్రెండ్ ఇల్లేది. సో ఈ 2 బాగా ఎంకరేజింగ్ ఉంటాయి, మంచి అగ్రెసివ్ మోడ్లో ఉంటాయి. సో ఎవరెవరు జాగ్రత్తగా ఉంటే మంచిది. మిగతా దశలోకి బాగుంటుందండి, ఇబ్బంది లేదని చెప్పేదానికి లేదు. అంటే ఇది ఈ కలయిక ఏ భావంలో మీ లగ్నం నుంచి పడుతుందో ఆ భావం విషయంలో అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది అని అర్థం. ఇప్పుడు మేష లగ్నం వాళ్ళకి పంచమంలో, అంటే మీ పిల్లల విషయంలో, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. సో వాళ్ళ కెరీర్ పట్ల కొంచెం గట్టిగా ఆలోచించాలి. అంటే ఆలోచన అంటే ఇప్పుడు పెళ్లి చేయాల్సి అనుకున్నారనుకోండి, ఆ 2 నెలలు వదిలేసి మిగతా టైంలో మీరు పెళ్ళికి నిర్ణయాలు తీసుకోండి. సో ఎందుకంటే ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది, టెంప్ట్ అయిపోయి. సో ఇది ఒకటి ఉంది. తర్వాత అట్లాగే మీరు ఏ విషయమైనా సరే ఈ 2 నెలలు మాత్రం కొంచెం చాలా స్లోగా ఉండండి, అగ్రెసివ్గా ఉండవకండి. భగవంతుని తలుచుకుంటూ ధ్యానం స్టార్ట్ చేయండి. సో ఏదో ఒకటి మీరు ప్రాణాయామమో లేకపోతే చిన్న యోగా ప్రాక్టీస్ చేయడమో ఈ 2 నెలలు మాత్రం చేస్తే చాలా మంచిది. ఇది నేను చిన్న స్మాల్ వీడియో, ఇది ఎందుకు అనంటే వీళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే చేశానండి. నమస్కారం, మీ రాజేష్.